న్యూస్ పేపర్లో ఒక కొత్త చిట్టా కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ కొత్త చిట్టా ఏం లేదు, న్యూస్ పేపర్లు ఉన్నదే. మనుస్మృతి అమలుకు బీజేపీ కుట్ర, అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలతో వాళ్ళ నిజస్వరూపం బయటపడ్డది మహేష్ గౌడ్. బీజేపీ నేతలకు అంబేద్కర్ ఫ్యాషన్ అయితే మాకు ఆరాధ్య దైవం. అమిత్ షా కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేదాకా పోరాటం ఆపమోనని వెల్లడి. హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ. మహేష్ అన్న అండ్ కాంగ్రెస్ టీంకి నేను ఏం చెప్తున్నానంటే, మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించిన ఏదైనా పార్టీ ఉన్నది యావత్ భారతదేశం లాంటిది కాంగ్రెస్ పార్టీ. ఆయనని 2 సార్లు శాసనసభలలో కూసోకుండా చేసి ఆయన రాజకీయ జీవితాన్ని, ఆయన ఆశలను అడియాసలు చేసిన పార్టీ ఏదైనా ఉన్నదనంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి మీరు ముచ్చట గుర్తుపెట్టుకోవాల్సింది ఏందనంటే, కాంగ్రెస్ పార్టీ ఇలా పెద్దగా మాటలు మాట్లాడుతున్నారు కదా, ఓల్డ్ పార్లమెంట్ హాల్లో ఆయన చిత్రపటం కూడా పెట్టకుండా ఆయన పేరు చెప్పుకొని రాజకీయం చేసిన ఏదైనా హీన చరిత్ర ఉన్నది అని అంటే అది కాంగ్రెస్ పార్టీది. ఫస్ట్ దీనికి సమాధానం చెప్పి ఆయన చిత్రపటాన్ని పట్టుకునే హక్కు మీకు ఏమంటారు, దాన్ని ఏమంటారు అక్క అన్న, అర్హత దొరుకుతుంది. కరెక్ట్గా చెప్పాలనంటే ఆయన చిత్రపటం పట్టుకునే అర్హత దొరుకుతుంది. నిజంగా చెప్తున్నా కదా, ఆయనకు నిలువెత్తు అవమానం చేసిన వాళ్ళు ఆయనకి ఎప్పుడు ఇచ్చిరండి మీరు భారతరత్న? ఆయనకి ఎప్పుడు ఇచ్చిరండి? పివి నరసింహారావు గారు వచ్చినాక ఆయనకు భారతరత్న ఇచ్చారు. అదే మీ పూల్వాలా చాచా మాత్రం ఆయననే దండేసుకున్నాడు. పూల్వాలా చాచా ఎయిర్పోర్ట్లో దిగండు, పూల్వాలా చాచాకు చెప్పుకున్నాడు. పూల్వాలా చాచా వచ్చి పూల్వాలా చాచాకు నేను భారతరత్న ఇస్తున్నా అని చెప్పుకున్నాడు. పూల్వాలా చాచా ఆశ్చర్యచకితపోయిండు. అబ్బా నెహ్రూ గారికి భారతరత్న ఎట్లిస్తారని నెహ్రూ గారినే అడుకున్నారు. ఆ తర్వాత ఆ నెహ్రూ గారు వచ్చి నెహ్రూ గారికి భారతరత్న ఇచ్చుకున్నాడు. ఏం చరిత్ర రా నాయన మీ కాంగ్రెస్ది. సేమ్ కేసు ఇందిరాగాంధీది కూడా. ఇవాళ మీరు పెద్ద మాటలు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతుంటే మీరు తలకాయలు పెట్టుకుంటారని చెప్తున్నాను నేను కాంగ్రెస్ వాళ్ళకు. ఇప్పుడు నేను ఏం అడుగుతున్నా, నాకు ఒక మాట చెప్పరు. మనుస్మృతి మీకు ఏం తెలుసు రాబోయే? మనుస్మృతి గురించి ఒక మాట అడుగుతున్నా, మీకు ఏం తెలుసు? వెనకడికి రాజ్యాలు నడవలేదా ఈ మనుస్మృతి మీదనే? అందులో ఏం లేకుండే చెప్పురు. సరే మీరు ఏమని అన్నారు, భారతీయ జనతా పార్టీకి అంబేద్కర్ పేరు ఫ్యాషన్ అని చెప్పి రాసిండ్రు. మీరు ఇంకా ఘోరంగా చేసిరు కదా కథ ఇంకా ఘోరంగా చేసిరు కదా. ఎందుకు అనంటే, ఈ మాట నేను ఎందుకు అనాల్సి వస్తుంది అని చెప్తే, అంబేద్కర్ గారు తన ఎన్నో పుస్తకాలల్లో ఆర్ టు దట్ ఎన్నో సన్నివేశాలలో చెప్పిండు ఏందనంటే, ఈ ముస్లింలు భారతదేశానికి పట్టిన, నిజంగా చెప్పాలనంటే వీళ్ళ వల్లనే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు పార్టీషన్ ఇలా దేశాన్ని విడగొట్టిన తర్వాత కూడా వీళ్ళందరిని అక్కడ పంపించేయండి అని చెప్పి ఆయన ఎన్నోసార్లు తన వ్యక్తిగత అభిప్రాయాలను ప్రకటించారు. మళ్ళీ ఫాలో అయితే మొత్తం ఫాలో అయ్యేది ఉండే రాబాయ్. ఎందుకు ఫాలో కాలే రాబాయ్ ఆయనని? ఆ మహనీయుడు మాట్లాడిన మాటలు ఇలా నిజం అవుతలేవా కొన్ని విషయాలలో? వీళ్ళు ఒక దగ్గర చక్కగుండరు అని చెప్తే అంబేద్కర్ గారు పేరు తీసుకొని ఫ్యాషన్ చేసింది ఎవరు? ఆయన చిత్రపటం పార్లమెంట్లో పెట్టకుండా మీరు ఇలా ఆయన ఫోటో పట్టుకొని తిరుగుతున్నారు చూడు, మీకు సిగ్గు శలాలు ఉన్నాయా అని చెప్తున్నా. ఫస్ట్ అంబేద్కర్ గారిని అమిత్ షా గారు ఏమని అన్నారు, మీరు దాన్ని ఏమని వక్రీకరిస్తున్నారు నాకు చెప్పుండ్రి. ఇలా ఆయన అన్నాడు కదా, ఆయన బుక్కుల అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్లా ఆయన ఏమేమి రాసిండో ఒకసారి చదువుండ్రి. ఆయన చెప్పిన మంచి మాటలల్లా కొన్ని మంచి మాటలు ఇవి కూడా ఉన్నాయి. ఆయన సక్తు వ్యతిరేకించిండు. మళ్ళీ ఇలా నేను ఏమడుగుతున్నానంటే, మళ్ళీ 60 సంవత్సరాలు మీరు పరిపాలించారు కదా, దళితుల జీవితాలలో మీరు ఏం వెలుగు పెట్టిరు నాకు చెప్పురు ఒకసారి. ఏం వెలుగు పెట్టిరు నాకు చెప్పురు మీరు ఒకసారి. ఇవాళ గరీబోడు లెక్కనే ఉన్నాడు కదా, దళితుడు ఇంకా పీడితుడు లెక్కనే ఉన్నాడు కదా, మళ్ళీ ఎందుకు ఉన్నాడు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నప్పుడు మీ దగ్గర ఏదైనా సమాధానం ఉందా? సమాధానం ఇయ్యగలరా? ఇవాళ మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, చెప్పురు. మళ్ళీ మీ ప్రశ్నలకు ఫస్ట్ సమాధానం చెప్పురు. ప్రాబ్లం ఏడొస్తుంది తెలుసా నాకు? అక్కడ భారతీయ జనతా పార్టీ సెంట్రల్లా ఉత్కారేసింది కాంగ్రెస్ని. కాకపోతే తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇంకా ఆ పెన్సిల్ని షార్ప్నర్ చేస్తారు చూడరు, అయ్యా ఇట్లా కత్తిని పెట్టి ఇట్లా నూరుతుంటారు. అది ఎప్పుడు తేజ్ అవుతుందో, ఇలా తేజస్ ఎప్పుడు వస్తుందో, ఈ భారతీయ జనతా పార్టీలో ఆ నలుగురు ఇంకో నలుగురిని ఎప్పుడు తయారు చేస్తారో వీళ్ళకి ఎప్పుడు కౌంటర్ ఇస్తారు. ప్రాబ్లం ఆడొస్తుంది. మీరు ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.